ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ప్రాంతాలను సందర్శించారు. తన పర్యటనలో భాగంగా ఆయన శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించడం జరిగింది. ఓపెన్ కాస్ట్ గనిలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, బొగ్గు రవాణా తదితర అంశాలను సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ డైరెక్టర్లు, అలాగే ఏరియా జనరల్ మేనేజర్ వివరించారు. అనంతరం ఆయన సింగరేణి సంస్థపై వస్తున్న పలు ఆరోపణలకు సమాధానంగా ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, సింగరేణి సంస్థ తరఫున సంస్థ చైర్మన్ మరియు ఎండి, అలాగే డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పుట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థలో ప్రధానంగా బొగ్గు ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, అనంతరం దీన్ని వినియోగదారులకు ఏ విధంగా సరఫరా చేస్తారు అనే అంశంపైన ప్రత్యేకించి ఈ ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్లో చర్చించారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన బొగ్గులో ఏ ఒక్క బొగ్గు పెళ్ల కూడా లెక్కలో లేకుండా బయటకు అక్రమంగా తరలించే అవకాశం ఏమాత్రం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎస్టాబ్లిష్డ్ ఐటీ మెకానిజం ఎక్కడ ఎవరు ఎంట్రీ చేస్తారు, దీంట్లో ఏమి రాంగ్ ఎంట్రీ చేయడానికి కానీ, రాంగ్ రిట్రీవల్ చేయడానికి కానీ, డేటా కట్ చేయడానికి కానీ ఆప్షన్ అయితే లేదు సార్. దాట్ ఈస్ వెరీ సెంట్రల్లీ కంట్రోల్డ్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ, రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా చేసే బొగ్గు లోడింగ్ సమయంలో ప్రతి వ్యాగన్లో ఎన్ని టన్నుల బొగ్గు లోడు అయిందనే విషయాన్ని డిజిటల్ వ్యవస్థ ద్వారా నమోదు చేస్తామని, అలాగే రోడ్డు మార్గంలో రవాణా చేసే బొగ్గు వాహనాలను చెక్ పోస్టుల వద్ద వాచ్మెన్ల పర్యవేక్షణలో, బూమ్ బ్యారియర్ల పర్యవేక్షణలో, వే బ్రిడ్జిల మీదుగా వెళ్లాల్సి ఉంటుందని, ఈ సమయంలో బొగ్గు ఎంత ఉంది, ఏ నంబర్ గల లారీలో ఇది రవాణా అవుతుంది అనే విషయాలు స్పష్టంగా నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. చిన్న థెఫ్ట్ ఎవరైనా బస్తాలు అటెంప్ట్ చేసినా కానీ మా సెక్యూరిటీలో యాంటీ కోడ్ థెఫ్ట్ స్క్వాడ్ ఉంది. సో ఆ స్క్వాడ్ గంట పనిచేస్తుంటుంది. ఏదైనా చిన్నగా ఎవరైనా బస్తాలు తీసుకోపోదామని ట్రై చేసినా కానీ ఆ స్క్వాడ్ దాన్ని వెంటనే పట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చాలా కాలం ఉంటుంది. సో మన దగ్గర అయితే ఇప్పుడు గోల్డ్ ఫిల్టరేజ్ కానీ థెఫ్ట్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. అలాగే డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, బొగ్గు రవాణాలో పారదర్శకత, నిఘా వ్యవస్థల అమలులో సింగరేణి సంస్థ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు. ఏమన్నా లోడింగ్ అన్లోడింగ్ లో ఒక్క కేసు తేడా వచ్చినా సార్ కాంట్రాక్ట్ రికవరీ అది జరుగుతుంది సార్. ఇంత ట్రాన్స్పరెంట్ గా సింగరేణిలో కోరుతాం. మేము ప్రౌడ్ చెప్పుకోవాలి సార్. మేము క్వాలిటీ చూసాం, అదర్ కంపెనీ సింగరేణిలో మేము ఐటీ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసాం సార్ అన్నట్టు. ఇక్కడ ఐటీ వచ్చిన చోటే వేరే చోట. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఇటీవల కొందరు ప్రతిరోజు చేస్తున్న ఆరోపణలో కనీసం 1% అయినా వాస్తవం ఉందా, ఉంటే చెప్పండి, సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అధికారులను కోరగా, దీనిపై సంస్థ చైర్మన్తో పాటు ఇతర డైరెక్టర్లు మాట్లాడుతూ, ఆరోపణల్లో ఎటువంటి వాస్తవాలు లేవని, సింగరేణి సంస్థ పూర్తి పారదర్శకంగా పనులు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ బి వెంకన్న జాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో బొగ్గు అక్రమ రవాణాకు కానీ, దొంగతనానికి కానీ ఎటువంటి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి మన బిజినెస్ టీమ్స్ కూడా ఫ్రీక్వెంట్ గా ప్రివెంటివ్ చెక్స్ అండ్ సిస్టమేటిక్ ఇంప్రూవ్మెంట్ కి అన్ని ఏరియాస్ తిరిగి మన విజిలెన్స్ టీమ్స్ కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తుంది సార్. సో ఇంతవరకు మనకి ఇలాంటి కంప్లైంట్స్ థెఫ్ట్ కానీ ఫిలిపరేజ్ కానీ ఇంతవరకు ఎక్కడా లేదు. అంతకుముందు శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీ మునిగంటి శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో అమలవుతున్న బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల నిబద్ధతను, వారి శ్రమను, ఆత్మ గౌరవాన్ని, సంస్థ పారదర్శకతను అనుమానించే విధంగా కొందరు మాట్లాడడం ఆక్షేపణీయమన్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ కొంతమంది మాట్లాడినటువంటి మాటలు
లేఖలు చూసిన తర్వాత నాకు మనసు కలిసి వేస్తే నేను ఇక్కడికి వచ్చి ఓపెన్ హౌస్ మీ అందరి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేసి ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో చూశాను. కార్మికుల్ని అవమానపరచు, వాళ్ళ చెమటని శ్రమని అవమానపరచు, వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచు. నీ రాజకీయాల కోసం తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణ ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని నీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థాల కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వారు చెప్తూ, సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేపించడం కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది, ఈ రాష్ట్ర ప్రజలకి ఇది అట్లాగే వాడుకుందామంటే కూడా నాటి కార్యక్రమంలో ఇంకా మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ వీరభద్రం, బెల్లంపల్లి రీజియన్ జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ రఘుకుమార్, కనీస వేతనాల అమలు చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.